హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈ రోజు రత్నం రుచుల్లో మీకోసం వామాకుతో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా వేసే బజ్జీలతో పోలిస్తే ఈ వామాకుతో వేసుకున్న బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అది వీడియోలో రెసిపీ చేస్తూ చెప్తాను. మరి ఈ వామాకు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన వామాకులండి. సో చూసారు, నేను ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసి తెచ్చుకున్నాను వామాకులు. మనం చిన్న మొక్క నాటిన మంచిగా పెరుగుతుందండి ఈ వామాకులు. అండ్ ఈ వామాకు రసాన్ని మార్నింగ్ పరగడుపుని పిల్లలకు పట్టిస్తే జలుబు దగ్గు కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది అండ్ ఇది హెల్త్కు చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 కప్స్ శనగపిండి, అలాగే కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. దీంతో పాటు మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్ తగినంత. అలాగే కొంచెం వాము కూడా. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం డ్రైగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకునే ముందు ఇలా డ్రైగా మిక్స్ చేసుకోవడం వల్ల ఆ చక్కగా ఉప్పు కారం అంతా కూడా ఆ పిండికి చక్కగా పడుతుంది అన్నమాట. మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం థిక్గానే ఉండాలండి. అలా ఉంటేనే చక్కగా ఆకుకు పడుతుంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకుని మరీ ఎక్కువ హీట్ చేయకూడదు, మీడియంగా హీట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ వామాకుని ఈ బ్యాటర్లో 2 సైడ్స్ ఇలాగ చక్కగా డిప్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన వామాకులను కూడా చక్కగా బ్యాటర్లో డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఎప్పుడైతే మనకి బజ్జీలు వేసిన వెంటనే చక్కగా ఇలాగా ఫ్లోట్ అవుతాయో మనకి ఆయిల్ అనేది అసలు పీల్చలేనట్టు అనమాట. సో మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా, అలా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి ఎప్పుడు బజ్జీలకు అనేది ఆయిల్ అస్సలు పీల్చదండి. అండ్ ఈ వామాకు బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక. సో అలాగే నేను రిమైనింగ్ వామాకు బజ్జీలను కూడా వేసేసుకున్నాను. నాకైతే అన్ని బజ్జీల్లో కంటే ఈ వామాకు బజ్జీలు అయితే బాగా నచ్చుతాయండి. సో ఇప్పుడు అన్నీ నేను చక్కగా ఫ్రై చేసేసుకున్నాను. నేను దీన్ని కాంబినేషన్గా గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుని దాంతో టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మరి మీరు కూడా ఈ బజ్జీలను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.